బ్రిటన్కి వెళ్ళినటువంటి భారతీయులు కానీ పాకిస్తాన్లు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇలా మనవాళ్ళందరికీ కూడా అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలిత దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కామన్వెల్త్ దేశాలు అన్నటువంటి పేరుతో బ్రిటన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. మెయిన్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు, కానీ అక్కడ దానికి నిర్దిష్టమైన కాలపరిమితి ఉంది, కానీ దీనికి మాత్రం అలౌడ్. అందుకనే పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ 11 నగరాలు హస్తగతం చేసుకోగలిగారు. అలాగే అమెరికాకి సంబంధించి కూడా మనోళ్ళకి వీళ్ళందరికీ అవకాశం లేదు, కానీ క్యూబన్సు, హైతియన్సు, నికరగోవన్సు వీళ్ళందరికీ కూడా, ఈ వెనిజులన్స్ వీళ్ళందరికీ కూడా ఓటు హక్కు అమెరికా కల్పించింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి హక్కు కల్పించాలి, కానీ వాళ్ళ దేశాల్లో అయ్యే దేశాల్లో ఉంటారు. నికరగోవాలో ఉంటారు, వెనిజులాలో ఉంటారు, హైతీలో ఉంటారు, క్యూబాలో ఉంటారు. వాళ్ళు ఇక్కడికి ఎలక్షన్స్ టైంలోనే వచ్చి ఓట్లేసిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు సుమారు 5,30,000 మంది ఉన్నారు. బైడెన్ మంత్రాంగం వీళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ విభాగం ఆ దర్యాప్తులో తేల్చిన నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ అధికారాన్ని తీసేస్తూ, ఓటు హక్కును తీసేస్తూ డిపోర్టేషన్ దిశగా అడుగులు వేస్తున్నారు.